హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ షేర్ చేశాను. అండ్ ఒక 2 మంచి రెసిపీస్ షేర్ చేస్తాను. సో వ్లాగ్ చూడండి. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ ఇక్కడికి వచ్చాక, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక మోస్ట్లీ వీక్లీ 3-4 టైమ్స్ అయితే ఈ మార్నింగ్ జ్యూస్ తాగుతున్నాము. కొన్నిసార్లు కుదరట్లేదు. అండ్ దీనికి వచ్చేసి ఏబీసీ జ్యూస్ అంటారు, రకరకాలు. ఈ జ్యూస్ మేము ఎప్పటి నుంచో తాగుతున్నాం, బట్ కుదిరినప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అన్నీ ఉండాలి అండ్ అన్నీ చాప్ చేసుకొని పెట్టుకోవాలి కదా. అండ్ ఇక్కడ యాపిల్, బీట్రూట్, క్యారెట్ అండ్ పొమగ్రానైట్ వేసాము. సో ఇది మిక్సీలో చేసేసుకుంటాము. ఎవరికైనా బ్లెండర్స్ ఇవి లేనప్పుడు ఈజియెస్ట్ వే అండి ఇది. మేము ఎప్పటి నుంచో ఫాలో అయ్యేదన్నమాట. దీన్ని ఫిల్టర్ చేసుకోవడం చాలా కష్టము, అందుకే చాలామంది తాగరు. అండ్ ఫిల్టర్ చేయకుండా తాగొద్దండి, అది డైజెస్ట్ అవ్వదు గమ్ముని. సో మేము ఏం చేస్తామంటే ఒక క్లాత్ ప్రత్యేకంగా దీనికోసం పెడతాం. క్లాత్ వాష్ చేసేసుకొని ఇలా మొత్తం మనం ఏదైతే మిక్సీ చేసుకుంటాం హ్యాపీగా క్లాత్లో వేసుకొని అది డెడికేటెడ్గా దీనికే పెట్టుకోవాలి. అండ్ మంచి క్లాత్ పెట్టుకోండి. అండ్ ఇది మొత్తం మనం రొటేట్ చేసుకుంటే పల్ప్ మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది. నేను చెల్లి మాత్రమే తాగుతాం, మమ్మీ తాగకూడదు ఇప్పుడు. అండ్ ఇలా చక్కగా రొటేట్ చేసేసుకుంటే 2 మినిట్స్లో అయిపోతుంది. మనం స్ట్రెయిన్ చేసుకోవాలంటే అదంతా పల్పు చాలాసేపు వెయిట్ చేయాలి, దాంతో పెద్ద హెడేక్ ప్రాసెస్. ఇదంతా అయ్యాక పల్పు వస్తుంది కదా, దాన్ని చక్కగా తీసేసి పడేసేయడమే. ఇంక అందులో ఏముండదు, వైట్గా అయిపోతుంది అనమాట. పల్పు మీకు చూపిస్తాను చూడండి. ఇంకా అది పెట్టేసి క్లాత్ కడిగేసి డ్రై చేసుకొని దీనికోసం దాచుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్. మనం క్యారెట్స్ కావాలంటే ముందు చాప్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ మార్నింగ్ జ్యూస్ అయితే అది తీసుకున్నాం. దానివల్ల నిజంగానే ఎవరైనా కొంచెం గ్లో కావాలి అనుకున్న వాళ్ళు 2-3 మంత్స్ కంటిన్యూస్గా తాగండి ఎవ్రీడే. మీరు అది ఖచ్చితంగా చూస్తారు, నేను ప్రామిస్ చేయగలను. మ్యారేజ్ బిఫోర్ కానీ అలా ఎప్పుడైనా ట్రై చేయండి డెడికేటెడ్గా. అప్పుడే మనకి ఏమంటారు ఆ డెడికేషన్ వస్తుంది పెళ్ళి అంటేనే. లేదు ఇంకా ఇన్నర్ గ్లో కావాలంటే. అండ్ జ్యూస్ ఎవ్రీడే తాగుతాము కుదిరినంత వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు కొంచెం వర్షం పడుతుందన్నమాట. సో వెజిటేబుల్స్ అవి వేసి ఉప్మా చేశాను. మీకు కుక్ ఉన్నారు కదా, మీరెందుకు కుక్ చేస్తున్నారని అడగద్దు. మేము వచ్చిన 1 వీక్ కుక్ మానేసింది ఆవిడ. ఇంకా మేమే చేసుకుంటున్నాం అనమాట కుకింగ్ అదంతా. ఇంకా మిగిలిన వర్క్స్కి వర్కర్ హెల్పర్ ఉంది. అండ్ ఇక్కడ మార్నింగ్ ఇంకా బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయాక బయటకు వచ్చి జ్యూస్ తాగుతున్నాను పీస్ఫుల్గా. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది అప్పటికి. జ్యూస్ తాగాక ఒక 20 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటా అనమాట. ఇంకా జ్యూస్ తాగేసాక అషియామకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ మా హెల్పర్ అని చెప్పాను కదా, తను మార్నింగ్ వస్తుంది అనమాట. అండ్ ఆ రోజు ఫుల్ వర్షం పడుతూనే ఉంది, ఇంకా అందుకని తను వర్క్లోకి వెళ్ళలేదు. ఇంకా పైన చాలా వర్క్ ఉంది, పైన అదంతా క్లీన్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం తన్ని ఇంట్లోనే ఉండిపోమని చెప్పాం, నాకు హెల్ప్గా ఉంటుందని. ఇక్కడ ఆశ్రితని సైకిల్ ఎక్కితే మేడం గారు తిప్పుతూ ఉండాలన్నమాట, ఒకళ్ళు ఉండాలి ఆవిడకి. చాలా మంది కింద గార్డెన్ చూపించండి అని అడిగారు కదా, చాలా బుషీగా ఉంది. నాకు వచ్చినప్పటి నుంచి కుదరలేదు. అండ్ వెళ్దాం అనుకున్నప్పుడు వర్షం వల్ల నేల తడిగా ఉంటుందన్నమాట, అందుకే నేను షేర్ చేయలేదు. అదంతా కొంచెం క్లియర్ చేయడం కూడా అవ్వలేదు. సో అందుకే పైనుంచి ఒక చిన్న గ్లిమ్స్లో మీకు చూపిస్తున్నాను. హలో. సో చాలామంది మొన్న టీషర్ట్స్ చూపించాను, బాగా హెల్ప్ అయింది. ఇంకొన్ని షేర్ చేయండి అన్నారు కదా, నేను ఇంకొన్ని కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో అవి మీ అందరితో కూడా షేర్ చేస్తాను. అండ్ అమెజాన్లో ఇప్పుడు ప్రైమ్ డే సేల్ జరుగుతుంది, సో మంచి డీల్స్లో రావచ్చు. అండ్ ఫస్ట్ నేను ట్రై చేసింది ఓవర్ సైజ్డ్ టీషర్ట్ అనమాట. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు వరకు, డిఫరెంట్గా అనిపించింది. ఇదిగోండి ఇలా ఉంది, చాలా పొడుగ్గా ఉంది. ఇది వీడియోలో మీకు కొంచెం షార్ట్గా కనిపిస్తుంది కానీ చాలా లెంతీగా ఉంది యూజువల్ టీషర్ట్స్ కన్నా. అండ్ కొంచెం లూజ్ ఎక్కువే ఉంది. అండ్ నేను సైజ్ వచ్చేసి ఎల్ పెట్టాను అనమాట. ఈ లావెండర్ షేడ్లో బాగా అనిపించింది. పాండా వచ్చి ఐ డిసైడ్ మై వైబ్ అని కూల్గా అనిపించింది టీషర్ట్. అండ్ స్లీవ్స్ అయితే ఇలా ఫోల్డ్ వచ్చాయి. నాకు బేసిక్గా ఇలా ఫోల్డ్ వచ్చే ప్యాటర్న్ ఇష్టం అనమాట, మీరు చూసుంటే. ఇవి కొంచెం లుక్ బాగా అనిపిస్తాయి. సో ఇది ఫస్ట్ టీషర్ట్. ఐ థింక్ ఇందులో కలర్స్ ఏం లేవనుకుంటా, సింగిల్ కలరే ఉందని అనుకుంటున్నాను. సో ఇది ఆర్డర్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టీషర్ట్ అనమాట, కొంచెం నావీ బ్లూ స్టైల్లా వస్తుంది. అండ్ ఇది మ్యాక్స్ బ్రాండ్, ఈ ప్యాటర్న్ ఉందన్నమాట. సో ఇది కూడా బాగా అనిపించింది. ఈ కలర్ కూడా నాకు ఇష్టం, బాగుంటుంది అని చెప్పి. లైట్ కలర్ ప్యాంట్స్కి చాలా బాగుంది, నైట్ ప్యాంట్స్కి. అండ్ ఇది కూడా షార్ట్ స్లీవ్సే వచ్చాయి. నాకు మరీ కొంచెం లెంతీ స్లీవ్స్ ఉంటే ఇష్టం ఉండదు.
సో ఇదొక టీ షర్ట్, ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది, 290 ఆర్ సంథింగ్. సో లింక్ ఇస్తాను కాబట్టి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ టీ షర్ట్ వచ్చేసి ఇది వాన్ హుసేన్ బ్రాండ్లో తీసుకున్నాను. నాకు ఈ ప్యాటర్న్లో అసలు లేవు, మా హస్బెండ్కి ఉన్నాయి. ఆ అమ్మాయిలకి వెతుకుతూ ఉంటే కనిపించింది అనమాట. సో బాగుంది టీ షర్ట్. ఇది జిమ్ వేర్ కూడా వేసుకోవచ్చు అండ్ చాలా చాలా బాగుంది. నాకు ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. వాన్ హుసేన్ బ్రాండ్ కాబట్టి నాకు బాగా అనిపించింది అనమాట. ఫిట్టింగ్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఇది బ్లాక్ పైన ఈ గ్రేయిష్ లైన్స్ లాగా వచ్చాయి. ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ చాలా ఇంపార్టెంట్. టీ షర్ట్ కొనుక్కున్నప్పుడు నేను పర్టికులర్గా అది చూస్ చేసుకుంటాను. సో యోగా రిలేటెడ్ కోట్ ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. టీ షర్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా టై అండ్ డైలో ఒకటి ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, అది ఇంక తీసేసాను అనమాట. సో అందుకని ఇది ఒకటి ట్రై చేశాను టై అండ్ డైలో. ఇది కొంచెం క్రాప్ టాప్ స్టైల్, బయటికి కూడా వేసుకెళ్ళచ్చు. హైవేస్ జీన్ మీద కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇలా హ్యాండ్స్ ఇలా ఏమంటారు జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తాయి అండ్ కొంచెం లెందీగా ఉంది. చూసారు కదా, షోల్డర్ ఎంత ఉంది అండ్ హ్యాండ్స్ కొంచెం లెందీగా ఉన్నాయి. అండ్ కింద కూడా ఇదే ప్యాటర్న్, కర్వ్స్ ప్యాటర్న్లో వస్తాయి. అండ్ ఇది హై వేస్ట్ జీన్కి, బ్లాక్ జీన్కి చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకొక టీ షర్ట్ కూడా లింక్ ఇస్తాను, సో చెక్ చేయండి. నేను సైజు ఏమంటారు మళ్ళీ రిటర్న్ పెట్టాను అనమాట, అంటే మళ్ళీ ఎగ్జాక్ట్ సైజ్ కోసం అని చెప్పి. సో ఈ 5 టీ షర్ట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. టీ షర్ట్స్ హాల్ అడుగుతున్నారు కదా, అందుకే షేర్ చేశాను. ఇప్పుడు ప్రైమ్ డే సేల్ జరుగుతుంది కాబట్టి ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మీకు కావాల్సినవన్నీ హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్లో రిటర్న్స్ కూడా ఈజీగానే ఉంటాయి కాబట్టి హ్యాపీ షాపింగ్. అండ్ మీ అందరికీ తెలుసు కదండి, మా థింగ్స్ అన్నీ పైన రూమ్లో ఉంటాయని చెప్పి. ఆ రూము మా డాడీ గెస్ట్ రూమ్లా ఉంటుంది అన్నట్టు, ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఉండడానికి ఉంటుందని పైన కట్టిస్తే, మేము మా పెళ్ళైన తర్వాత మేము అటు ఇటు షిఫ్టింగ్స్ అప్పటి నుంచి మా లగేజ్ పెట్టుకోవడానికి ఆ రూమ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అండ్ కింద చాలా మొక్కలు ఉండేవి బాల్కనీలో, అవన్నీ తీయించేసింది మమ్మీ, ఎందుకంటే అషి లాగుతుందని చెప్పి మొత్తం తీయించేసాను అనమాట. బాల్కనీ మొత్తం ఖాళీ చేయించి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ పైనే ఉన్నాయి, పైన అందుకే చాలా క్లమ్జీగా ఉంది. అండ్ ఇక్కడ రూమ్ చూసారా, రూమ్ పరిస్థితి ఇదనమాట. అడుగు పెట్టడానికి లేకుండా మొత్తం డంపింగ్లో ఉంది. మేము వచ్చినప్పుడల్లా మా థింగ్స్ పెట్టడం, మమ్మీ ఏమన్నా వద్దు అనుకుంటే అవి పైన డంప్ చేయడం. సో ఫైనల్లీ ఇది ఒక బిగ్ స్టోరేజ్ రూమ్ లాగా అయిపోయింది. సో ఇలా కాదు, మా థింగ్స్ అన్నీ అలా ఎప్పటికీ ఉండిపోతున్నాయి, అవన్నీ తీసేయాలి అన్నట్టు ఇంకా మొత్తం ఆర్గనైజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే వచ్చిన వెంటనే కాకుండా ఒక టూ వీక్స్ తర్వాత స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఆగిపోయాను. లక్కీగా ఆ రోజు తనకు కూడా వర్క్ లేదనమాట, ఇంక నాకు హెల్ప్గా ఉండు, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి మొత్తం మా బట్టలు థింగ్స్ అసలు ఏమున్నాయి ఏంటి నా ప్రెగ్నెన్సీవి అన్నీ సార్ట్అవుట్ చేశాను. ఇంక ఇచ్చేవాల్సినవి అన్నీ మా వర్కర్స్కి వాళ్ళకి ఇచ్చేసాను. నా ఓల్డ్ క్లోత్స్ కొంతమంది అడుగుతున్నారు, నేను అవి మా హెల్పర్స్కి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తానండి. మ్యాక్సిమం అలా బ్రేక్ఫాస్ట్ చేశాక నేను పైకి వచ్చి సార్ట్ చేశాము. చాలా టైం పట్టింది, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. అన్నీ సార్ట్ చేసి తీసి క్లీన్ చేసి అక్కర్లేని స్టఫ్ అంతా బయట పెట్టేసి ఒక హాఫ్ రూమ్ అయితే ఖాళీ చేసాము. ఇంకా మిగిలిందంతా మా ఫర్నిచరు, ఇంకా మా హస్బెండ్ స్పీకర్స్, అవెన్, తర్వాత ఇలాంటివే దివాన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ బయట వర్షం చూస్తే పొద్దునుంచి కుంభవర్షంలో పడుతూనే ఉంది. ఇంకా క్లైమేట్ కూడా చాలా హాయిగా అనిపించింది అనమాట. ఆ రూమ్లో గాలి ఎక్కువ రాకుండా ఉంటుంది కదా, సో వర్షం వల్ల చల్లగా ఉండి ఫైనల్లీ బాగానే అనిపించింది. ఇంకా పైన అంతా తీసుకొని వచ్చి ఇంకా క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ దేవుడికి లిల్లీ పూలు తీసుకొచ్చాను అనమాట. అవి 2 days అయిపోయింది, నేను మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చామని బయటకు వెళ్ళినప్పుడు. నాకు ఫ్లవర్స్లో లిల్లీ పూలు అంటే చాలా ఇష్టం. ఆ లిల్లీ పువ్వు మొక్క పెంచుకోవాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. అసలు ఒక్క లిల్లీ ఉన్న ఇంట్లో ఏదో ఒక మూల మంచి స్మెల్ వస్తుంది, నాకు అందుకు ఇష్టము. సో తెచ్చి మర్చిపోయాను అనమాట. ఇంకా గుర్తొచ్చింది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే, ఇంకా అవి దేవుడికి గుచ్చుదామని కెమెరా పెట్టాను, వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా అని. ఇంకా దక్షిత్ తెలిసిందాగా కెమెరా ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, దాన్ని కదుపుతూ ఉంటాడు.
సో, ఇక్కడ మాల కడుతున్నాను అనమాట. సూది కనిపించలేదు గుచ్చి వేద్దామంటే దేవుడికి. ఇంక అందుకని మాల కడుతున్నాను. అండ్ నాకు ఇవన్నీ భలే అనిపిస్తాయి. ఇండియా వచ్చినప్పుడే కదా ఇలాంటివన్నీ చేయగలం. అక్కడ పువ్వులు ఉండవు, మాల కట్టే అవసరం ఇవేమీ ఉండవు కదా. సో, ఇవన్నీ చెప్తే వెరైటీగా ఉంటుంది కానీ అబ్రాడ్‌లో ఉండి ఇన్ని మంత్స్ మిస్ అయిపోయి మళ్ళీ చేస్తే ఆ ఫీలింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది నిజంగానే. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అంటే డేలో ఎప్పుడైనా పిల్లలు పడుకోకుండా కొంచెం టైం బాగానే అనిపిస్తే ఓల్డ్ మూవీస్ పెడతారనమాట. సెంటిమెంటల్ మూవీస్ ఉంటాయి కదా. సో, నేను ఇక్కడికి వచ్చాక కూర్చొని టీవీ అయితే చూడను. మా మమ్మీ వాళ్ళు అలాంటి మూవీస్ పెట్టినప్పుడు కొన్ని ఎంజాయ్ చేస్తాను అనమాట. మా జర్మనీలో ఉన్నప్పుడన్నా మా టీవీలో ఏదో ఒకటి చూసేదాన్ని కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలతో టీవీ చూడడం అస్సలు కుదరదు. అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఫుల్ సౌండ్స్ మా ఇల్లు రోడ్డు మీద అవడం వల్ల ఆ ట్రాఫిక్ సగం సౌండ్స్ అయితే ఇంకా వీళ్ళు చేసే అల్లరి ఒక ఎత్తు అనమాట. అందుకే టీవీ చూసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో, ఫైనల్లీ అలా టీవీ చూస్తూ మాల కట్టేశాను. లిల్లీ పూలు చాలా బరువుగా ఉంటాయి కదా, అందుకని నేను మాల ముద్దగా కట్టినా సాగిపోయి. అండ్ సాయంత్రం మాటలు సన్నజాజులు పూస్తాయి కదా, అవి కొంచెం. అండ్ కనకాంబరాలు కింద ఇందాక చూపించాను కదా అక్కడివి అలా దేవుడికి వేస్తూ ఉంటాము అప్పుడప్పుడు. అండ్ ఆ పక్కన ఏ షేప్ది ఉంది కదా, ఇది కొంతమంది అడుగుతున్నారండి. ఇది నేను ఎప్పుడో చెన్నైలో ఉన్నప్పుడు అమెజాన్లో తీసుకున్నాను. నాకు దగ్గర లింక్ కూడా లేదు. సో, కొంతమంది అడుగుతున్నారు. అందులో కూడా ఫుల్గా సర్దితే మమ్మీ వాళ్ళు అషి అండ్ దక్షిత బొమ్మలన్నీ తీసి కొన్ని పగలు కొట్టి మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ చేశారు. సో, అది మొత్తం తీసేయలేక అలా ఉంచేసామన్నమాట. అండ్ ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్మ చెల్లి బుక్స్ కొందనమాట. ఏంటవి వాళ్ళు ఉంటాయి కదా, సో ఆ బుక్స్ మమ్మీ చెప్తూ ఉంటే అవి వాళ్ళిద్దరూ నేర్చుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా వెళ్ళి నేర్చుకుంటూ ఉన్నారు. అండ్ నేను ఈ స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంది కదా, ఇది జర్మనీలో తీసుకున్నాను. బట్ అక్కడ సమ్మర్లో యూజ్ చేయలేదు. ఇక్కడ వచ్చాక యూజ్ చేద్దామని తెచ్చేసాను అనమాట ఇండియా వచ్చేటప్పుడు. పైన డాబా ఉంటుంది కదా, సో వాటర్ హ్యాపీగా పట్టేసుకొని అందులో వేయచ్చులే అని. సో, ఇక్కడ పంప్ చేస్తున్నాను. ఈ పంపింగ్ మిషన్ చాలా రోజులు కనిపించలేదు. సో, ఆ రోజు పొద్దున్న పైన అన్నీ క్లీన్ చేశాను కదా, సో కనిపించింది అనమాట. తీసుకొచ్చి అదంతా పంప్ చేస్తుంటే ఇంకా దక్షిత్ అందులో నుంచొని రివర్స్లో జంప్ చేస్తా అంటాడు. ఇటువైపు జంప్ చేయడానికి ఏమి ఉండదు కదా, రివర్స్లో జంప్ చేస్తా అన్నాడు. యాక్చువల్గా ఇది బాల్కనీలో పెట్టి వేయచ్చు కానీ ఇంక వింటర్ కదా యూస్ అవ్వదు. మా హస్బెండ్ అన్నారు తీసుకెళ్ళిపో, ఇండియాలో అయితే మనకు వాటర్ బోల్ అంత ఉంటాయి, అక్కడ ఒలిగినా కింద ఏం కాదు, తీసుకెళ్ళి అంటే ఇంక తీసుకొచ్చా అనమాట. వర్షం తగ్గాక అప్పుడు పైన తీసుకెళ్ళి వేయాలి. అండ్ మీకు ఇప్పుడు ఒక మంచి హెల్దీ రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఈ రోల్డ్ ఓట్స్ వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అండి. 100% హోల్ వీట్ అనమాట. ఇందులో గ్లూటెన్ ఫ్రీ ఉంది. అండ్ పిల్లలకి పౌడర్ చేయడానికన్నా అషియమ్మకి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా ఇప్పుడు బేక్ చేసే ఏమంటారు బ్రౌనీ కూడా దీంతోనే చేస్తున్నాను. సో, కుదిరితే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ రెసిపీ చాలా సింపుల్ ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. సో, డైరెక్ట్గా ఇంక మిక్సీలోనే చేసేస్తున్నాము. ఒక 1 కప్ నేను ఏదైతే కప్ చూపించానో ఆ కప్తో నేను ఓట్స్ తీసుకున్నాను. నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా, సఫోలా ఓట్స్, అవి కూడా యూస్ చేయొచ్చు. నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. అండ్ బాదం ఒక 20 తీసుకున్నానండి టేస్ట్ కోసం అనమాట. ముందువి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా పౌడర్ లాగా, చూసారు కదా. మరీ సూపర్ ఫైన్ పౌడర్ అవ్వక్కర్లేదు. అండ్ ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకున్నా. బెల్లం పౌడర్ వచ్చేసి ఇది పౌడర్ కాబట్టి ఆల్మోస్ట్ 3/4 కప్ పట్టిందనమాట నాకు. లేదు నార్మల్ తురిమే బెల్లం అయితే ఒక 1/2 కప్ అలా వేసుకొని చాలు. స్వీట్నెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ బటర్ యాడ్ చేసుకున్నాను ఒక 1/4 కప్ అలా. అండ్ 1/4 కప్ కర్డ్ అనమాట, అంటే హార్డ్లీ ఒక 4-5 స్పూన్స్ లాగా. అండ్ 1/4 కప్ వచ్చేసి కోకో పౌడర్. అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్. అండ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా. ఇందులో నేను సాల్ట్ కానీ ఇంకా షుగర్ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. చాలా హెల్దీ రెసిపీ, పిల్లలందరూ కూడా తినచ్చు. అషి చాలా ఇష్టంగా తింటుంది. అండ్ ఇదంతా మిక్స్ అవ్వడానికి పాలు యాడ్ చేశాను. నా దగ్గర కాచిన పాలు లేవండి, నేను పచ్చి పాలే యాడ్ చేసేసాను. సో, అవన్నీ వేసి చక్కగా మిక్సీ పట్టేశాను. అండ్ ఈలోపు నేను అవెన్లో చేసుకుంటున్నాను. లేదు అంటే మీరు కుక్కర్లో సాల్ట్ ఇసుక వేసి పెడతారు కదా. సో, నేను అల్యూమినియం ప్యాన్ ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. దానికి మొత్తం గీ అప్లై చేసేసి పౌడర్ ఉంటుంది కదా, సో మైదా కాకుండా నేను చపాతీ పౌడర్ వేసేసి
మొత్తం అదంతా సాటే చేశాను. అండ్ ఈలోపు మనం మిక్సీ పట్టుకుంది ఉంది కదా, సో కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. మాకు పర్ఫెక్ట్ వచ్చిందనమాట. సో జస్ట్ ట్యాప్ చేస్తున్నాను. అండ్ స్వీట్నెస్ మీరు చెక్ చేసుకోండి, సరిపోలేదనుకోండి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ పైన చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ కోసం. అండ్ సూపర్ యమ్మీగా వచ్చింది. అండ్ పాలు కూడా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, కన్సిస్టెన్సీ ఎలా ఉంది అని. మరీ లూజ్గా కాకుండా చూసుకోండి. నేను ఏ కన్సిస్టెన్సీ చూపించానో అలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అండ్ అదంతా జస్ట్ మిక్సీ పట్టడమే కాబట్టి చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఇక్కడ అవెన్లో పెట్టే ముందు మీకు చూపిస్తున్నాను. అవెన్ వచ్చేసి ఇది ప్రీహీట్ చేశాను. జస్ట్ ఒక 5 minutes అలా ప్రీహీట్ చేసి ఇంకా అందులో పెట్టేసుకున్నాను అనమాట. ఇది నేను 180 degrees దగ్గర ఒక 25 minutes 28 minutes పట్టిందండి. నేను చెక్ చేసుకొని ఇంకా 1-2 minutes ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. టోటల్ 28 minutes సరిపోయింది 180 degrees దగ్గర. అండ్ మాలాంటి అవెన్ అయితే కనుక అప్ అండ్ డౌన్ బోత్ హీటింగ్ ఉన్న ఆప్షన్ పెట్టుకున్నాను నేను. సో ఈ అవెన్ ఎప్పుడో తీసుకున్నారు మమ్మీ వాళ్ళు. ఫైనలీ ఇక్కడికి వచ్చాక యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంట్లో బేకింగ్ చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. ఆఫ్టర్ 28 minutes బేక్ అయిపోయింది చక్కగా. అల్యూమినియం బౌల్ ఏంటంటే ఈవెన్గా అవుతుందండి. నేను అందుకనే నా దగ్గర ఆల్రెడీ బ్లాక్వి ఉన్నాయి, మంచి క్వాలిటీవే. బట్ ఇవి మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట, రౌండ్ ఒకటి, హార్ట్ షేప్ ఒకటి. సో చాలా ఎమ్మీగా వచ్చింది. ఆశి అయితే చాలా ఇష్టంగా తింది. పిల్లలకి హ్యాపీగా పెట్టేసేయచ్చు. అండ్ చాలా ఏమంటారు ప్లఫీగా వచ్చి మీకు చూపిస్తాను. బౌల్లో వేసేటప్పుడే బ్రేక్ అవుతూ వచ్చిందనమాట. మంచి వెనిలా ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ సిరప్ వేసుకొని సూపర్ యమ్మీ ఉంటుంది. మనకి బయట తిన్నట్టే ఉంది టేస్ట్ అయితే. అండ్ చాలా హెల్దీ, మైదా లేదు కాబట్టి. అండ్ ఇక్కడ బేకింగ్ ట్రయల్స్ అన్నీ వేస్తున్నాను. సూన్ మీకు నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకుంటారు కదా. ఒకసారి మనకి యూట్యూబ్లో చాలా రెసిపీస్ ఉన్నా మనం చేసుకోవడానికి బద్దకిస్తాం. సో నా వ్లాగ్స్ చూసి ఎవరైనా చేసుకుంటే నాకు షేర్ చేయండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇక్కడ మీరు చూస్తుంటే కట్ చేసేటప్పుడే అది ఓవర్ ప్లఫీనెస్, సాఫ్ట్నెస్కి కట్ అయిపోతుంది అనమాట. ఈవెన్గా కుక్ అయింది, ఎక్కడ మెత్తగా అలా ఏం లేదు. చాలా బాగా వచ్చింది. సో కూల్ అయ్యాక స్టోర్ చేసుకొని, అండ్ ఎవరైతే ఏమంటే స్వీట్ టూత్ ఉంటుందో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. స్వీట్ క్రేవింగ్స్ మాన్తాయి, అట్ ద సేమ్ టైం మనం హెల్దీ ఫుడ్ తింటున్నామన్న ఇది కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి. అంతా క్లియర్గా చెప్పాను. ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్స్లో అడగండి, మళ్ళీ చెప్తాను. అండ్ ఇంకా పడుకునే టైం అనమాట. ఇంక పిల్లలిద్దరు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఈవినింగ్ లేట్గా పడుకుంటే నైట్ లేట్గా పడుకుంటారు. ఇంకా మమ్మీ పడుకునేటప్పుడు దేవుడు పాటలు ఇవన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అదే చెప్తూ ఉంది. వాడికి ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు చెప్తాడు. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనం చెప్పింది బాగా రిపీట్ చేస్తాడు. ఇంకా అలా ఇంకా పిల్లలతోనే అనమాట. ఇంక స్పెసిఫిక్గా మాట్లాడుకునేది ఏముండదు. వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళు చేసేవన్నీ చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఇంకా మేము వాళ్ళకి కాసేపు ఇచ్చేసి ఇంకా నేను మా హస్బెండ్తో ఫోన్ మాట్లాడాక ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇంకా పడుకుంటాం అనమాట. సో అలా మా డే అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.